సో ఈరోజు వీడియోలో అసలైన మనం లీనియర్ అంటే యూనిఫామ్ యాక్సిలరేషన్కి సంబంధించిన ఈక్వేషన్స్ అన్నది ఎలా డిరైవ్ చేయాలో ఈరోజు వీడియోలో అయితే నేర్చుకుందాం. ఇందులో మనకి 3 ఈక్వేషన్స్ అనేవి ఉంటాయి. అంటే 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. అంటే ఇక్కడ మనం కన్సిడర్ చేస్తున్నది ఏంటంటే యూనిఫామ్ యాక్సిలరేషన్కి ఈక్వేషన్స్ అన్నది మనం ఎలా డిరైవ్ చేయాలో తెలుసుకుందాం. ఇంక లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా. వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. నేను అంతా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఫర్ యూనిఫామ్ యాక్సిలరేషన్. సో ఇందులో మనం లీనియర్ మోషన్గానే మనం కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ మనకి ఇక్కడ కండిషన్ ఏంటంటే లెట్ కన్సిడర్ లీనియర్ మోషన్ ఆఫ్ ఎ పార్టికల్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్. సో యూనిఫామ్ యాక్సిలరేషన్లోనే మనకి ఇక్కడ లీనియర్ మోషన్లో మనకి ఒక పార్టికల్ అయితే మూవ్ అవుతుంది. ఓకే. దానికి సంబంధించి కొన్ని కన్సిడరేషన్స్ అయితే అనుకోవాలి. సో ఇక్కడ మనకి ఇది అసలైన మనకి మోషన్స్ సంబంధించిన అంటే ఇది ఇక్కడ నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే డెఫినేషన్స్ ఇంపార్టెంట్ అని కాదు, అవి ఏంటంటే షార్ట్స్లో అడుగుతారు, స్మాల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో. ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ పార్ట్ నుంచి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ ఈక్వేషన్స్. ఓకే. సో లెట్ కన్సిడర్ u is the initial velocity. ఓకేనండి. u is the initial velocity. యూనిట్స్ ఏంటండి మీటర్ పర్ సెకండ్. ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్లో నేర్చుకున్నాం కదా. అలాగే స్మాల్ v ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ. ఓకే. ఫైనల్ వెలాసిటీ సేమ్ యూనిట్స్ అనేవి ఏంటండి మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ స్మాల్ ఏ అంటే ఏంటి మనకి ఇక్కడ యాక్సిలరేషన్. ఏ యాక్సిలరేషన్ అనుకుంటున్నాం అని చెప్పాను, యూనిఫామ్ యాక్సిలరేషన్. ఓకే. యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే. నెక్స్ట్ టీ. టీ అంటే టైమ్ ఇన్ సెకండ్స్. నెక్స్ట్ ఎస్. ఎస్ అంటే ఏంటి డిస్టెన్స్. ఎంతైతే మనకి పార్టికల్ ట్రావెల్ చేసిందో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ టీ సెకండ్స్. ఓకేనండి. సో ఇవి మనం కన్సిడర్ చేసుకుంటే మనం ఇప్పుడు 3 ఈక్వేషన్స్ని మనం డిరైవ్ చేస్తాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఈక్వేషన్ ఫర్ ఫైనల్ వెలాసిటీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈక్వేషన్ ఫర్ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఈక్వేషన్ ఫర్ ఫైనల్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ UAS. సో ఇప్పుడు మనం డెరైవ్ చేద్దామండి ఫస్ట్ ఈక్వేషన్ని. ఏంటది ఈక్వేషన్ ఫర్ ఫైనల్ వెలాసిటీ. ఓకే. ఇక్కడ మనం లాస్ట్ వీడియోస్లో నేర్చుకున్న ప్రతి డెఫినేషన్ అనేది మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. సో వెలాసిటీ అంటే ఏంటండి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటండి ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇనీషియల్ టు ఫైనల్. అంటే ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్కి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంతైతే ఉందో దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అనుకున్నాం. దాన్ని డివైడెడ్ బై టైం చేస్తే వెలాసిటీ అంటున్నారు. సో ఇప్పుడు మనకి ఫైనల్ వెలాసిటీ అన్నది కావాలి. సో ఫైనల్ వెలాసిటీ కావాలంటే మనం ఫస్ట్ దేన్ని తెలుసుకోవాలండి, చేంజ్ ఇన్ వెలాసిటీ అన్నది తెలుసుకోవాలి. సో చేంజ్ ఇన్ వెలాసిటీ. సో చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే మనకేంటి ఫార్ములా డిస్ప్లేస్మెంట్ బై టైమ్. సో టైం అంటే టీ. ఓకే కదా. సో పైన మనం లెట్ కన్సిడర్లో మనం తెలుసుకున్నాం. సో టైం అంటే టీ. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫైనల్ టు ఇనీషియల్ కదా. సో ఇక్కడ ఫైనల్ అంటే v మైనస్ u. ఓకే. v మైనస్ u బై టీ. నెక్స్ట్ మనకి ఏం కావాలి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. నథింగ్ బట్ ఇదే కదా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో వెలాసిటీ వచ్చింది. సో వెలాసిటీ నుంచి మనకి దీన్నే మనం రేట్ ఆఫ్
చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఓకే, చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈక్వల్ టు v మైనస్ u బై t. ఓకేనండి. సో డెఫినేషన్ నుంచి మనకి ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనకి యాక్సిలరేషన్ అన్నది కావాలి. సో యాక్సిలరేషన్ అంటే ఏంటండి? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంతే కదా. సో యాక్సిలరేషన్ ఈక్వల్ టు అంటే స్మాల్ ఏ యాక్సిలరేషన్ v మైనస్ u బై t. యాక్సిలరేషన్ a ఈక్వల్ టు v మైనస్ u బై t. మనకి ఇక్కడ ఏం కావాలి? ఫైనల్ వెలాసిటీ అన్నది కావాలి, అంటే v అన్నది కావాలి. సో మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ అన్నది చేస్తే at ఈక్వల్ టు v మైనస్ u అంతే కదండి. సో v మైనస్ u, దీని నుంచి మనకి ఏంటి కావాలి? v అన్నది కావాలి. సో v ఈక్వల్ టు ఏమవుతుంది? u ప్లస్ at. ఓకే, మనకి ఫైనల్ వెలాసిటీ అన్నది వచ్చింది. సో ఇక్కడ మనకి ఈ వెలాసిటీ ఎలా తీసుకుంటున్నారు, డిస్ప్లేస్మెంట్ ఎలా తీసుకుంటున్నారు, అసలు డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి డిఫరెన్స్లు ఏంటి, ఇవన్నీ చాలా క్లియర్గా తెలియాలండి. సో ఆల్రెడీ నేను ఈ డెఫినేషన్స్కి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఒకవేళ చూడకపోతే కంపల్సరిగా ఇంజనీరింగ్ మెకానిక్స్ ప్లేలిస్ట్లో అయితే ఉంటాయి. అవి ఒక్కసారి చూసిన తర్వాత అప్పుడు ఈ ఈక్వేషన్స్ అనేవి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం సెకండ్ ఈక్వేషన్ అనేది డిరైవ్ చేద్దాం. సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే ఈక్వేషన్ ఫర్ డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్కి సంబంధించిన మనకి ఈక్వేషన్ అనేది మనం డిరైవ్ చేయాలి. యాక్చువల్గా మనకి డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి వెలాసిటీ అంటే మనం నేర్చుకున్నాం కదా. సో వెలాసిటీ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇదొక ఈక్వేషన్ అయితే మనం ఆల్రెడీ ముందు వీడియోస్లో నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనకి డిస్ప్లేస్మెంట్ అన్నది కావాలి. ఈ ఫార్ములా నుంచి డిస్ప్లేస్మెంట్ అంటే ఏమవుతుంది? సో డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం కదా. సో ఇక్కడ మనకి కరెక్ట్గా వెలాసిటీని ఇక్కడ ఎలా తీసుకుంటాం అంటే యావరేజ్ వెలాసిటీ అన్నది తీసుకుంటాం. ఎందుకంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా మనకి ఇనీషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ తెలియదు కాబట్టి మనకి ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అన్నది యావరేజ్ వెలాసిటీగా మనం అజ్యూమ్ చేసుకుంటాం. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ s ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం. మన ఫైనల్ వెలాసిటీ ప్లస్ ఇనీషియల్ వెలాసిటీ డివైడెడ్ బై 2 కాబట్టి మనకి ఇక్కడ s ఈక్వల్ టు u ప్లస్ v బై 2 ఇంటూ t. ఓకేనండి, ఇక్కడ ప్లస్ చేస్తాం. ఎందుకు ప్లస్ చేస్తున్నాం? యావరేజ్ వెలాసిటీ కాబట్టి. సో యావరేజ్ వెలాసిటీ అంటే ఫైనల్ వెలాసిటీ ప్లస్ ఇనీషియల్ వెలాసిటీ డివైడెడ్ బై 2 చేయాలి. అందుకని ఇక్కడ ప్లస్ వచ్చింది. ఇందాక ఈక్వేషన్లో ఏంటంటే మనకి మైనస్ వచ్చింది. సో ఆ డిఫరెన్స్ అన్నది చూసుకోవాలి. ఓకే, s ఈక్వల్ టు ఇక్కడ u ప్లస్ v బై 2 ఇంటూ t అన్నది వచ్చింది. యాక్చువల్గా మనకి v ఈక్వేషన్ మళ్ళీ మనకి తెలుసు. v అంటే ఏంటి? v ఈక్వల్ టు u ప్లస్ at అని తెలుసు మనకి, అంతే కదా. సో v ప్లేస్లో ఈ ఈక్వేషన్ని మనం వేసుకుందాం. సో u అన్నది అలాగే ఉంటుంది. u ప్లస్ v ప్లేస్లో u ప్లస్ at డివైడెడ్ బై 2 ఇంటూ t. సో ఇక్కడ s ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? u ప్లస్ u 2u ప్లస్ at డివైడెడ్ బై 2 ఇంటూ t. సో టీతో మల్టిప్లై చేయాలి మనం ఇక్కడ. s ఈక్వల్ టు 2ut ప్లస్ at t ఇంటూ t at స్క్వేర్ డివైడెడ్ బై 2. సో ఇక్కడ మనం 2ut బై 2 ప్లస్ at స్క్వేర్ బై 2గా మనం రాసుకోవచ్చు కదండి. సో ఇక్కడ 2 సో మనకి s ఈక్వల్ టు ఏమైనా వస్తుంది? ut ప్లస్ ఇక్కడ 1/2 కదా. సో 1/2 at స్క్వేర్. సో మనకి డిస్ప్లేస్మెంట్కి ఫార్ములా ఏంటండి? s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ అన్నది వచ్చింది.
సో ఇక్కడ మనం తీసుకున్న పార్టికల్ అంటే బాడీ ఏదైతే ఉందో ఈ ఈక్వేషన్కి సంబంధించి యూనిఫామ్ వెలాసిటీతో కనుక మూవ్ అవుతుంది అని ఒకవేళ మెన్షన్ చేసినట్టయితే మనకి డిస్ప్లేస్మెంట్ వాల్యూ అంటే డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏమవుతుందంటే S ఈక్వల్ టు డైరెక్ట్ వెలాసిటీ ఇంటూ టైం అన్నది అవుతుంది అనమాట. అంటే S ఈక్వల్ టు VT అన్నది వస్తుంది. ఎందుకంటే మనకి అక్కడ బాడీ అన్నది యూనిఫామ్ వెలాసిటీలో ఉంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ అన్నది S ఈక్వల్ టు VT అన్నది అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. అండ్ S ఆల్రెడీ మనం 3 కన్సిడరేషన్స్ గురించి అంటే ఫైనల్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ గురించి మనం అనుకున్నాం కదా. సో వాటిని సంబంధించి అంటే ఈ మూడింటిని ఉపయోగించి మనం ఒక ఫార్ములాని డిరైవ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ డెరివేషన్ నుంచి మనకి ఫైనల్ వెలాసిటీ, ఓకే, ఫైనల్ వెలాసిటీ V ఈక్వల్ టు ఏ ఫార్ములా మనం డిరైవ్ చేసామండి, U ప్లస్ AT అంతే కదా. సో ఫస్ట్ డెరివేషన్ నుంచి ఫైనల్ వెలాసిటీ ఈక్వల్ టు U ప్లస్ AT అన్నది మనం డిరైవ్ చేసాం. అలాగే సెకండ్ ఈక్వేషన్లో మనకి డిస్ప్లేస్మెంట్ అంటే ఒక ఫార్ములా వచ్చింది. సో డిస్ప్లేస్మెంట్ S ఈక్వల్ టు ఏమొచ్చింది, U ప్లస్ V/2 ఇంటూ T. సో U ప్లస్ V/2 ఇంటూ T, ఓకే. ఈ ఈక్వేషన్ నుంచి మనకి T ఈక్వేషన్ని వస్తుంది. అంటే ఫస్ట్ ఫైనల్ వెలాసిటీ ఈక్వేషన్ నుంచి Tకి ఒక ఫార్ములా అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి V ఈక్వల్ టు U ప్లస్ AT కదా. సో మనకి ఇక్కడ ఏం కావాలి, T అన్నది కావాలి. సో T అన్నది కావాలి అంటే V మైనస్ U/A. అంటే ఇప్పుడు T ప్లేస్లో ఈ ఫార్ములాని అయితే వేయాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, S ఈక్వల్ టు V ప్లస్ U/2 ఇంటూ T అంటే V మైనస్ U/A, ఓకేనండి. సో ఈ ఈక్వేషన్స్ అంటే ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి చూడండి, V ప్లస్ U/2 ఇంటూ V మైనస్ U/A. సో ఈ పైవి ఉన్నది చూడండి, V ప్లస్ U ఇంటూ V మైనస్ U అంటే A ప్లస్ B ఇంటూ A మైనస్ B, దట్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ కదా. సో ఆ ఫార్ములాలో మనం రాసుకుంటాం. అంటే V స్క్వేర్ మైనస్ A స్క్వేర్, ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే 2A. సో S ఈక్వల్ టు U స్క్వేర్ ఇది. సో S ఈక్వల్ టు V స్క్వేర్ మైనస్ U స్క్వేర్ బై 2A. సో మనకి ఇక్కడ నుంచి మళ్ళీ V స్క్వేర్ కావాలన్నా మనం రాసుకోవచ్చు, U స్క్వేర్ కావాలన్నా మనం ఈ ఈక్వేషన్ నుంచే మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఒకవేళ మనకి ఇక్కడ అంటే ప్రాబ్లమేటిక్లో యూజ్ చేయాలి అంటే మనం ఇప్పుడు ఎలా అయితే డిరైవ్ చేసామో అంటే V ఈక్వల్ టు U ప్లస్ AT నుంచి మనకి A అన్నది వస్తుంది, V అన్నది వస్తుంది, ఓకే, T అన్నది వస్తుంది. సో ఇలా మనం ఈ ఈక్వేషన్ నుంచి డిరైవ్ చేసాం. డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏంటి, S ఈక్వల్ టు UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్. సో ఇది సెకండ్ డెరివేషన్. అలాగే థర్డ్ డెరివేషన్కి వచ్చేసరికి మనకి ఏమొచ్చింది, S ఈక్వల్ టు V స్క్వేర్ మైనస్ U స్క్వేర్ బై 2A. మనకి ఒకవేళ V స్క్వేర్ కావాలంటే ఏమవుతుందండి, U స్క్వేర్ ప్లస్ 2A. ఎస్. సో ఇలా మనకి ఈక్వేషన్స్ అన్నవి యూజ్ అవుతాయి అన్నమాట. ఎక్కడ యూజ్ అవుతాయి అంటే ప్రాబ్లమేటిక్లో యూజ్ అవుతాయి. సో ఇవి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్కి సంబంధించిన 3 డెరివేషన్స్ అంటే 3 ఈక్వేషన్స్ అన్నమాట. సో మనకి ఈ ఈక్వేషన్స్ అన్నవి చాలా ఉపయోగపడతాయండి ప్రాబ్లమ్స్ చేయటానికి. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో ఫైనల్ వెలాసిటీకి ఏంటి ఫార్ములా, డిస్ప్లేస్మెంట్కి ఏంటి ఫార్ములా, అలాగే ఫైనల్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ UVS. సో వాటి నుంచి అంటే ఈ ఈక్వేషన్స్ నుంచి మనకి కావాల్సిన ఫైనల్ వెలాసిటీ కానివ్వండి, టైం కానివ్వండి, లేకపోతే ఇనీషియల్ వెలాసిటీని కానివ్వండి, మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది ప్రాబ్లమ్స్లో మనం కంపల్సరీగా ఈ 3 ఈక్వేషన్స్ని యూజ్ చేసి నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్ ఏంటంటే ప్రాబ్లమ్స్, అవి మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్
నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.